హాయ్ అండి. చేప ముక్కల్ని సింపుల్‌గా ఇలా ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది. చేప ముక్కల్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసుకుని, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఒక చెక్క నిమ్మరసం పిండుకుని మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా ఉప్పు, కారం, మసాలాలు కలుపుకొని ఒక 10 నిమిషాలైనా పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు లేదంటే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని వేసుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేప ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల కాస్త టైం ఎక్కువే పడుతుందండి. కానీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చేపల్ని ఫ్రై చేసుకోవచ్చు. చేప ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకుని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.